మార్కాపురం దగ్గర జరిగినటువంటి బస్ ఫైర్ యాక్సిడెంట్లో క్షతగాత్రుల్ని రిమ్స్ హాస్పిటల్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రిమ్స్ సూపరింటెండెంట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏం సరే ఇక్కడికి ఏంటి, ఎంతమందిని తరలిస్తున్నారు ఏంటి? ఉదయం 9 గంటలకే కలెక్టర్ గారి నుంచి మెసేజ్ వచ్చింది. మేము వార్తాపత్రికల్లో టీవీలో చూసాము. తర్వాత మేము ఇక్కడ సిబ్బందిని దాదాపు 50 మంది నర్సింగ్ సిబ్బందిని 50 మంది డాక్టర్స్ను కోడ్ అరేంజ్ చేసేసి అందరినీ అలర్ట్గా పెట్టి ఉన్నాము. మాకు సీరియస్ కేసులు అక్కడ మార్కాపురంలో ఏవైతే అటెండ్ కాలేరో అవన్నీ ఇక్కడికి వస్తాయని చెప్పి ఉండడం జరిగింది. అవి తీసుకొని ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. ఇప్పటి వరకు 3 పేషెంట్ రావడం జరిగింది. 3లో ఒక ఆమె మనెమ్మ, మనోహరు, హరీష్ అని 3 వచ్చారు. మనెమ్మకు హెడ్ ఇంజురీ అయింది, ఆమెను సిటీ స్కాన్కి తరలిస్తున్నాము. తర్వాత మనోహరు వచ్చేసి ఎక్స్రేకి పోయినారు, ఆయనకు 2-3 ఫ్రాక్చర్లు ఉన్నాయి బోన్స్. ఇంకొక అబ్బాయికి కూడా ఫ్రాక్చర్స్ ఉన్నాయి, సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ అటెండ్ కావడానికే మేము ఒక 5 టీంలుగా డివైడ్ అయిపోయినాము. ఒక్కొక్క టీంలో 5 మంది డాక్టర్లు ఉంటారు. ఎవరికి లేట్ కాకుండా ఎంఎన్ఓస్ను, నర్సెస్ను అందరినీ అలర్ట్ చేసి మేము అటెండ్ అవుతున్నాము. ఎటువంటి డిలే చేయకుండా వాళ్ళకు ఫుడ్, వాళ్ళకు వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయిన వాళ్ళు ఎవరైనా వచ్చేటటువంటి పరిస్థితి ఉందా సార్? ఓన్లీ ఏదన్నా ఈ యాక్సిడెంట్లో అయితే బర్న్ అయిన వాళ్ళు దాదాపు నేను చూశానండి వీడియో. 13 మంది బూడిదలాగా కాలిపోయి ఉన్నారు. అవి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం మాకు వస్తాయి, డిఎన్ఏ టెస్టింగ్ కోసము. మేము డిఎన్ఏ టెస్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చెప్పి ఉన్నాము ఫారెన్సిక్ వాళ్ళకు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. తక్షణమే వచ్చిన బాడీస్ వచ్చిన వెంటనే మేము పోస్ట్ మార్టం చేసి డిఎన్ఏ టెస్ట్ తీసుకొని ఎవరికి వాళ్ళకి అప్పగించడం జరగబోతుంది. ఆ ప్రక్రియ కూడా మేము వేగవంతంగా చేస్తున్నాము. మా టీం అంతా రెడీగా ఉంది. ఎక్విప్మెంట్ అవన్నీ రెడీగా ఉన్నాయి, అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయండి. ఉదయం నుంచి అదే పనిలో ఉన్నాం. మా దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడికి ఒకవేళ ఎవరెవరిని తెస్తున్నారు ఏంటి అని తెలుసుకోవాలంటే హెల్ప్ లైన్ ఏమన్నా ఉందా సార్? ఆల్రెడీ ఎవరిని పంపిస్తున్నారో కూడా మాకు వచ్చిందండి లిస్ట్. పేషెంట్ తరఫు వాళ్ళు తెలుసుకోవాలంటే హాస్పిటల్లో వాళ్ళ పేషెంట్లు ఉన్నారు లేదా అంటే ఇక్కడ ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ ఏదైనా అవైలబుల్? సూపరింటెండెంట్ గారి నెంబరు, ఆర్ఎంఓ నెంబర్కి ఫోన్ చేస్తే మేము అటెండ్ అవుతామండి. మేము హెల్ప్ లైన్ కూడా అరేంజ్ చేసి పెడతాము. కూడా దీనిపైన సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీకేమన్నా ఆదేశాలు ఏమన్నా జారీ చేస్తారు? మా కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తున్నారు. నిమిషానికి సీసీ గారు మాతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు జేసీ గారు ఇక్కడికి వస్తున్నారు, జాయింట్ కలెక్టర్ గారు కల్పన మేడం గారు. ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే చనిపోయిన వాళ్ళకి కూడా ఇక్కడికి ఏమన్నా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? 3 బాడీస్ ఇక్కడికి వస్తున్నాయి. అంటే టాప్ ప్రయారిటీ లైవ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, బతికి ఉండే వాళ్ళకి, సీరియస్గా ఉన్న వాళ్ళకు అవి లేట్గా వస్తాయండి. లేట్గా అది ఇప్పుడే మేము అటెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. టైం లేట్ అయినా పర్వాలేదు పోస్ట్ మార్టంకు. కానీ బాగా కొట్టుమిట్టాడుతున్న పేషెంట్లకు ప్రయారిటీ ఇచ్చి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. 3 కండిషన్లు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు ఇప్పటికి వచ్చిన 3 కండిషన్లో మాకు అక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. 3 లైఫ్ డేంజర్ లేదు అనిపిస్తుంది మాకు. ప్రాణాపాయం అయితే ఏమీ లేదు. ఒకవేళ అన్నీ మేము ఐవీ క్యాన్లాస్ అన్నీ లైఫ్ లైన్ పెట్టించుకొని ఎక్స్రేస్కు, సిటీ స్కాన్కి తీసుకెళ్ళాము. తక్షణమే మా టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఆర్థోపెడిషన్ హెచ్ఓడి, సర్జరీ హెచ్ఓడి అందరూ ఇక్కడ ఉన్నాము. మేము ఇప్పుడు ఆపరేషన్స్కి తీసుకెళ్తాం. వాళ్ళు 3 అవుట్ ఆఫ్ డేంజర్ లైఫ్. ఇది ప్రధానంగా కూడా రిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినటువంటి మాణిక్యాలరావు అయితే క్లియర్గా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే రిమ్స్ హాస్పిటల్కి మొత్తం 3 ఇంజూరీ అయినటువంటి పేషెంట్లను తరలించడం జరిగింది. వాళ్ళలో ఒక మహిళ, మిగిలిన వాళ్ళిద్దరు కూడా పురుషులు ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమెకి ప్రస్తుతం హెడ్ ఇంజూరీ అయినటువంటి నేపథ్యంలో ఆమెకి ప్రస్తుతానికైతే అత్యవసరమైనటువంటి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకు కూడా ఎక్స్రేతో పాటు మిగిలినటువంటి ఏవైతే స్కానింగ్ అవి కూడా చేసినట్లు కూడా అదే రిమ్స్ సూపరింటెండెంట్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ మిగిలినటువంటి డెడ్ బాడీలు కానీ అవన్నీ కూడా రిమ్స్కే తరలించేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా రిమ్స్ సూపరింటెండెంట్ మాణిక్యాలరావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ నుంచి.